మనం ఇప్పుడు నంది మేడారం దగ్గర ఉన్నాము. ఇలా నంది మేడారం పంపులు ఓపెన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. అయితే నిన్న మేడిగడ్డకి ఎవరైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అందరూ అక్కడికి పోయింది. అక్కడికి పోయిన తర్వాత మీరు పంపులు ఇక్కడ ఆన్ చేస్తారా, కన్నెపల్లి పంపులు ఆన్ చేసి అన్నారంలో పోసి, అన్నారం పంపులు ఆన్ చేసి సుందిరలో పోసి, ఎల్లంపల్లి నుంచి మీరు వాటర్ ఎత్తి ఎక్కడైతే రిజర్వాయర్ ఉన్నాయో ఇక్కడ ఎల్ఎండి కావచ్చు, దానిపైన ఉన్నటువంటి మిడ్మానేర్ కావచ్చు, మిగతా మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, అనంతగిరి కానీ ఇట్లాంటి రిజర్వాయర్లన్నీ దాదాపు 100 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయర్ని నింపుతారా? నింపకపోతే మేమే వచ్చి అసెంబ్లీ సెషన్ తర్వాత వచ్చి ఈ మోటార్లను ఆన్ చేస్తామని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ నుంచి కొంత స్ట్రాంగ్గా వాయిస్ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇవాళ నిన్న అక్కడ కేటీఆర్ పర్యటన అయిపోయిన తర్వాత వెంటనే ఇమీడియట్గా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి మేము ఆ పంపులు ఏవైతే గోదావరి నది మీద ఉన్నటువంటి 3 బరాజులు ఉన్నాయో ఆ 3 బరాజులకు సంబంధించినటువంటి పంపులు ఆన్ చేయము. అదే మేడిగడ్డ అంటే కన్నెపల్లి పంపులు, అన్నారం పంపులు, సుందిల పంపులు ఆన్ చేయము. కానీ ఎల్లంపల్లి నుంచి వాటర్ ఎత్తిపోస్తేందుకు మేము ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి వాటర్ని మేము ఎత్తిపోస్తామని చెప్పేసి నిన్న వారు మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇంతకుముందు మనం అక్కడికి ఎల్లంపల్లి దగ్గరికి వెళ్ళినాం. ఇవాళ వాటర్ ఫ్లో కూడా ఎంత ఉందంటే ఎల్లంపల్లిలో ఇవాళ ఒక 11,000 క్యూసెక్కుల వాటరు వస్తుంది. ఏడికి ఎల్లంపల్లికి వరద వస్తుంది. గోదావరి నది నుంచి 11,000 క్యూసెక్కులు మాత్రమే వస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ చూసుకుంటే 17 టీఎంసీలు మాత్రమే అక్కడ స్టోరేజ్ ఉంది. అంటే 17 టీఎంసీల నీళ్లు మాత్రమే ఇప్పుడు ఎల్లంపల్లిలో ఉన్నాయి. ఒకవేళ ఈ మోటార్లు కనుక ఇట్లా నడిస్తే అంటే ఇప్పటికీ 4 మోటార్లు ఆన్ అయిపోయినాయి, ఇంకా ఒక 3 మోటార్లు ఉన్నాయి. అంటే ఈ మొత్తం 3 అన్ని కనుక నడిచినాయనుకో ఒకటే రోజు నడిస్తే రోజుకు 2 టీఎంసీలు వెళ్ళిపోతుంది. రోజు 2 టీఎంసీలు పోయినాయి అంటే ఇంకా ఇది దాదాపుగా ఎల్లంపల్లిలో ఉన్నటువంటి వాటరు కరెక్ట్గా వారం రోజులలో ఒడిచిపోతాయి అన్నమాట, అయిపోతాయి. సో కాబట్టి మరి మొత్తం నడిపిస్తారా, లేకపోతే ఇది కొన్ని రోజుల వరకే కొంతవరకే ఏదో నడిపించేసి బంద్ పెడతారా? మరి ఇప్పుడు ఈ వానైనా నెక్స్ట్ లక్ష్మీపూర్ పంపులు ఉంటాయి కింద. లక్ష్మీపూర్ పంపులు ఆన్ చేస్తే అక్కడ నుంచి మిడ్మానేర్లకి వాటర్ పోతాయి. మరి ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది ఈ మోటార్లు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే గోదావరి నది మీద ఎక్కడ కూడా వాటర్ లేవు, కేవలం ఇప్పుడు ఎల్లంపల్లిలో మాత్రమే ఉన్నది. దానికి కూడా ఫ్లడ్ ఫ్లో తగ్గింది. 22 తారీఖు నాడు 26,000 క్యూసెక్లు ఉన్నది. అదే ఇవాళ చూసుకుంటే 27 తారీఖు అంటే 5 రోజుల గ్యాప్లో చూసుకుంటే దాదాపు సగం ఫ్లడ్ తగ్గిపోయింది. అంటే 26,000 క్యూసెక్ల నుంచి 11,000 క్యూసెక్లకు మారింది. ఇప్పుడు 1 టీఎంసీ వాటర్ వరద వస్తూ ఉంది. ఆ వరద ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఒకవేళ ఆ వరద తగ్గిపోతే మళ్ళీ ఈ పంపులు ఆపేస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ పంపులు ఇప్పుడు ఇలాగే కొనసాగితే ఇవాళ రేపో లక్ష్మీపూర్ పంపులు కూడా ఆన్ చేస్తారు. లక్ష్మీపూర్ ఆన్ చేస్తే మిడ్మానేరులో వాటర్ వస్తాయి. అయితే మిడ్మానేరు దాని కెపాసిటీ వచ్చేసి దాదాపు 26 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. మిడ్మానేరు 26 టీఎంసీలు ఉండాలంటే మరి అక్కడ ఎల్లంపల్లిలో ఉన్నది కేవలం 17 టీఎంసీలే. ఇదేమో 26 టీఎంసీలు. అంటే ఇప్పుడు ఈ ఎల్లంపల్లిలో ఉన్న కాడికి మొత్తం ఎత్తిపోసినా కానీ మిడ్మానేరు ఒకటి నిండేటువంటి అవకాశం లేదు. మరి ప్రభుత్వం ఏ విధంగా అడుగులు చేయబోతా ఉంది? కేవలం కేటీఆర్ పర్యటన లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పి మాత్రమే ఏదో బదనాం అయిపోతామనే పంపులు ఆన్ చేసిర్రా, లేకపోతే నిజంగా చిత్తశుద్ధితోటి ఇటు మిడ్మానేర్ కానీ, ఎల్ఎండి కానీ, లేకపోతే ఆ పడినటువంటి రిజర్వాయర్లు కానీ అవన్నీ ఆన్ చేసి నడిపిస్తారా అనేది ఒక చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వారం రోజులు నడుస్తాయి, మరి ఎన్ని రోజులు ఈ పంపులు నడుస్తాయి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, చూడాలి మరి గవర్నమెంట్ ఎన్ని రోజులు ఈ పంపులను నడిపిస్తుంది అనేది. ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మనం ఎల్లంపల్లి చూసుకొని ఆంధ్ర వ్యవస్థ ఉంటే పంపులు ఆన్ అయినాయి. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ.